టారో డివైన్ మెసేజెస్. డియర్ వ్యూయర్స్, మీ యొక్క పితృదేవుళ్ళు మీకు చెప్పాలనుకున్న ముఖ్యమైన 5 విషయాలు ఏంటి అనేది ఈ వీడియో ద్వారా చూద్దామండి. వీడియోని లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ అలాగే డివైన్ మెసేజెస్, పితృదేవుళ్ళు మెసేజెస్ పెడతానండి. మీ విషయంలో మైండ్ గేమ్ ఆడి మీ కార్మిక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సాధించింది ఏమీ లేదు, శూన్యం అని చెప్పి ఏంజల్ చెప్పారు. ఈ రీడింగ్ నేను డీటెయిల్గా చేశానండి, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఇంకా ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఏంజల్స్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క పితృదేవుళ్ళు మన కలెక్టివ్కి చెప్పాలనుకున్న ముఖ్యమైన 5 విషయాలు ఏంటి? ముఖ్యమైన 5 విషయాలు ఏంటి? జీవితంలో మీరు ముందుకు వెళ్తారు, అందులో ఎలాంటి డౌట్ లేదండి. ఓకేనా? ఎస్, ఏ హ్యాపీ హోమ్ లైఫ్ని మీరు లీడ్ చేస్తారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళందరూ కూడా కొన్ని రోజుల తర్వాత ఫ్రేమ్లోంచి వెళ్ళిపోతారండి, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఎవరు కూడా మీతో గేమ్స్ ఆడలేరు. అలాగే మీ లైఫ్లో మీరు అనుకున్న మనీ, సంతోషం అంతా కూడా వస్తుంది. ఒక ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను, అనుకున్న పనిని చేసేసాను, సాధించాను అనే సంతృప్తి మీకు వస్తుంది అని చెప్పి ఏంజల్ చెప్తున్నారు. మీ పితృదేవులు చెప్తున్నారండి. ఇంకా చెప్పండి ఏంజల్స్, మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క పితృదేవులు చెప్పాలనుకున్న ముఖ్యమైన విషయాలు ఏంటి? మీరు ఫ్యామిలీ లైఫ్ని సంతోషంగా మీ పార్ట్నర్తో గడపాలి అని డివైన్ ఆల్రెడీ రాసేసారు మీ తలరాతలో, దాన్ని ఎవరూ మార్చలేరు. ఎంతమంది మీ ఫ్యామిలీ లైఫ్ని మీకు కాకుండా చెయ్యాలని చూసినా వారు అనుకుంది జరగదు. ఖచ్చితంగా మీరు మీ ఫ్యామిలీతో ఎంతైతే ఎఫర్ట్ పెడతారో, ఎంతైతే లవ్, కేర్ చూపిస్తారో అంతా కూడా మీకు రిటర్న్ వస్తుంది. రివార్డింగ్ ఫ్యామిలీ లైఫ్ని మీరు లీడ్ చేస్తారు అని చెప్పి చెప్తున్నారండి. అలాగే మీకు కావాల్సిన అన్ని అవసరాలు కూడా మెటీరియల్ పరంగా, ఫోన్ కావచ్చు, టీవీ కావచ్చు, ఏదైనా సరే ఇంట్లో కావాల్సిన ప్రతిదీ కూడా అన్నీ సమకూరుతాయి, అన్నీ కొనుక్కోగలుగుతారు. బండి కావచ్చు, అందులో ఎలాంటి డౌటు లేదండి. ఓకేనా? మెటీరియల్ గాను అంటే మీకు వసతులు కావాల్సిన వస్తు రూపంలో ఏదైతే కావాలో అవన్నీ, ఎమోషనల్గా మీరు ఏదైతే సపోర్ట్ కోరుకుంటున్నారో మీ పార్ట్నర్ నుంచి కానీ, మీ పిల్లల నుంచి కానీ, మీ తల్లిదండ్రుల నుంచి కానీ, మీరు ఏదైతే కోరుకుంటున్నారో మీ సోల్మేట్ నుంచి కానీ అది ఖచ్చితంగా ఫుల్ఫిల్ అవుతుంది. మీ యొక్క ఎమోషనల్గాను, మెటీరియల్ పరంగాను మీరు అనుకుంది మీరు సాధించగలుగుతారు, మీరు అనుకుంది మీరు కొనుక్కోగలుగుతారు అని చెప్తున్నారండి. ట్రస్ట్ వర్త్ రిలేషన్షిప్ అనేది బిల్డ్ అవుతుంది మీ పార్ట్నర్ మీద మీకు, అలాగే మీ మీద మీ పార్ట్నర్కి నమ్మకం పెరుగుతుంది. ఒకరి మీద ఒకరు నమ్మకం అనేది పెరుగుతుంది అని చెప్తున్నారు. అర్థం చేసుకోగలుగుతారు, ఒకరినొకరు అర్థం చేసుకొని ముందుకు వెళ్తారు అని చెప్పి చెప్తున్నారు. ఇంకా చెప్పండి ఏంజల్స్, చెప్పండి పితృదేవుళ్ళు. ఎస్ ఏంజల్స్, మన కలెక్టివ్కి వాళ్ళ పితృదేవుళ్ళు చెప్పాలనుకున్న మెసేజ్ ఏంటి? ఇంకా చెప్పండి ఏంజల్స్. మీరు మీ చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా సమయాన్ని ఇవ్వాలండి. మీరు అదే పనిగా మీరు ఏదైతే పని చేస్తున్నారో దాని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. సో అప్పుడప్పుడు మీ ఫ్యామిలీకి కూడా టైం అనేది ఇవ్వండి అని చెప్పి చెప్తున్నారు. ఓకేనా? సెన్సిబుల్గా అప్రోచ్ అవ్వండి. దిఢీర్ని వాళ్ళు ఏదైనా అనగానే గబుక్కుని రియాక్ట్ అయిపోయి కోపంగాను అలా రియాక్ట్ అవ్వద్దు. ఓకేనా? సెన్సిబుల్గా నిదానంగా నెమ్మదిగా మీ ఫ్యామిలీ వాళ్ళతో మాట్లాడండి అని చెప్తున్నారు. ఎస్, మీరు వర్క్ చేస్తున్నారు, కొంచెం ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు, అయినప్పటికీ కూడా నిదానంగా సమాధానం ఇవ్వండి అని చెప్తున్నారండి. ఎందుకంటే అవతల వాళ్ళు ఏ ఎమోషన్స్లో ఉన్నారో మీకు తెలియదు కదా, సో వాళ్ళు నొచ్చుకునే అవకాశం ఉందని చెప్తున్నారు. మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో, ఏదైతే మీ కుటుంబంతో మాట్లాడాలి అనుకుంటున్నారో అండర్స్టాండింగ్ మేనర్లో చెప్పండి. అంటే వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పండి. ఫస్ట్ మీరు డిసైడ్ అయిపోండి, తర్వాత వాళ్ళకి నిదానంగా ఒకటి ఏంటి ఏమనుకుంటున్నారు అనేది చెప్పండి. ఓకేనా? వాళ్ళకి అర్థమవుతుంది అని చెప్తున్నారు. మీరు అప్పుడప్పుడు రెస్ట్ కూడా తీసుకుంటూ ఉండాలి, అప్పుడప్పుడు బయటికి కూడా వెళ్తూ ఉండండి అని చెప్తున్నారు. అలాగే ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు అన్ని రకాలుగా ఆలోచించండి. 1-2 సార్లు అన్ని విధాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీకు ఏదైనా అర్థం కాకపోయినా సరే కొంచెం టైం తీసుకొని హీల్ అయ్యి ఓకే ఇప్పుడు ఏం చేద్దామని చెప్పి కొంత సమయం తర్వాత ఆలోచించండి, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది అని చెప్పి మీ పితృదేవులు చెప్తున్నారండి. ఎస్,
చాలా పనులు ఒకేసారి జరిగిపోతున్నాయి. ఓకేనా, మీ లైఫ్లో చాలా పనులు జరిగిపోతున్నాయి, ఒకటి కాదు. ఒక పని ద్వారా చాలా రకాలుగా మంచి జరుగుతుంది. సో మీరు టైం తీసుకొని మీకు ఏదైతే అవసరమో అది నిర్ణయించుకోండి. చాలా ప్లేఫుల్గా ఉండండి, మరీ లైఫ్ని సీరియస్గా తీసుకోవద్దు, సరదాగా ఉండండి అని చెప్తున్నారు. మిమ్మల్ని కొంతమంది మీ చుట్టూ భ్రమలో ఉంచడానికి ప్రయత్నిస్తున్నారంట. వాళ్ళకి ముందుకు వెళ్లకుండా వాళ్ళ గుంపులో మిమ్మల్ని ఉంచడానికి ప్రయత్నిస్తున్నారంట. మీరు ఏదైనా కొత్తగా చేయకూడదు, కొత్తగా సాధించకూడదు, వాళ్ళలాగే మామూలుగా తిన్నామా పడుకున్నామా అన్నట్టే ఉండాలి అన్నట్టుగా అనుకుంటున్నారంటండి. సో కొంతమంది ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ఒక 8 మెంబర్స్, వాళ్ళందరూ కూడా కేవలం మీరు జీవితంలో ముందుకు వెళ్లకుండా చేయాలని మాత్రమే ఆలోచిస్తున్నారు. దానికోసం మీరు చేస్తున్న పనిని ఇబ్బంది పెట్టడం, ముందుకు వెళ్ళనివ్వకుండా చేయడం, ఈ విధంగా చేస్తున్నారండి. సో మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకుండా చేయాలని అనుకుంటున్నారు. అంటే మీరు చేస్తున్న పని మీద మీకు నమ్మకం ఉండకూడదు. మీరు చేయగలరు అని మీకు తెలుసు, మీరు ఏదైనా చేయగలరు అని వాళ్ళకి తెలుసు, కానీ ఆ నమ్మకం మీకు ఉండకూడదు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మీకు ఉండకూడదు. చేయగలము అన్న ధైర్యం మీకు ఉండకూడదు అని చెప్పి ముందుగానే దానికి సంబంధించి ఏదేదో చెప్పి మిమ్మల్ని భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నారంట. జీవితంలో ముందుకు వెళ్ళడానికి భయపడేలాగా అది జరిగిపోద్ది అన్నట్టుగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నారంట. సో ఆలోచించండి, ఓకేనా. ఎవరైనా మీకు సజెషన్స్ ఇస్తున్నప్పుడు లేదా మీరు చేస్తున్న పని గురించి పర్టికులర్గా సందర్భం లేకపోయినా సరే దాని గురించి తీసి మాట్లాడుతున్నారు అంటే బిహైండ్ ద సీన్స్ కూడా ఆలోచించాలి, ఓకేనా. వాళ్ళు ఎందుకు అలా మాట్లాడుతున్నారని కూడా ఒక ఆలోచన చెయ్యండి, తప్పులేదు. ఓకేనా, బాగా నిర్ణయించుకొని ఆ పని చెయ్యాలా వద్దా, చెప్తుంది నిజంగానే నిజమా లేదా, అది కన్సిడర్ చేయాలా వద్దా అని 1-2 సార్లు ఆలోచించుకోండి, ఓకేనా. మీకు చాలా పవర్ ఉందండి, చాలా క్రియేటివ్గా ఆలోచించగలరు, కొత్తగా ఆలోచించగలరు. సో నిదానంగా నెమ్మదిగా ఆలోచించండి. మీరు ఎక్కడ పరుగు పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ రెస్ట్ తీసుకోండి, కొంచెం పని చేసుకోండి, రెస్ట్ తీసుకోండి, మొత్తం మీ పనే, ఓకేనా. సో నిదానంగా చేసుకోండి, ఏం పర్లేదని చెప్తున్నారు. అండ్ అలాగే టీమ్ ప్లేయర్ అండి, మీరు చాలా మంచి టీమ్ ప్లేయర్, ఓకేనా. సో మీరు చేయడంతో పాటు ఇంకో 10 మందిని చేయించగల సత్తా కలవారు మీరు. సో మీ పనిని మీరు ఈజీగా చేసేసుకోగలరు, అందులో ఎలాంటి డౌట్ లేదు. మీరు చేస్తున్న పని గుర్తింపు వస్తుందంట. మీరు వర్క్ చేస్తున్న జాబ్ చేస్తున్న అందులో కానీ ఏదైనా ప్రాజెక్ట్ చేస్తున్నా ఏం చేస్తున్నా సరే అందులో మీకు గుర్తింపు వస్తుంది. మీరు చేస్తున్న పని ఏదైతే ఉందో దాంట్లో అభివృద్ధిని మీరు చూస్తారు, క్వాలిటీ వర్క్ని మీరు చేస్తారు అని చెప్పి ఏంజల్స్ చెప్తున్నారు, పితృదేవులు చెప్తున్నారండి. మీరు చేస్తున్న ప్రతి పని కూడా మొలకలు వస్తున్నాయి. మీరు ఏదైతే విత్తనాల్ని నాటారో అవి చిగురులు వస్తున్నాయి. మీ ఆలోచనలు యాక్షన్స్లోకి వస్తున్నాయి, యాక్షన్స్లో కనిపిస్తున్నాయి. ఇంతకాలం చాలా రోజుల్లో గతంలో ఏంటంటే ఆలోచనలుగానే ఉండిపోయాయి, ఆలోచించుకొని ఇంకో పని చేసేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో ఆ ఆలోచన అనే విత్తనాన్ని మీరు నాటి దాని ఎదుగుదలను చూస్తున్నారు. అంటే మీ ఆలోచనని అమలు చేస్తున్నారు. ఆలోచన అభివృద్ధి చెందడం, దాని నుండి ప్రతిఫలాలని మీరు చూస్తున్నారు అని చెప్పి చెప్తున్నారండి. అవసరమైతే టెంపరీగా కొంచెం పని నాపి రిలాక్స్ అయ్యి మళ్ళీ స్టార్ట్ చేయండి, అంతేగాని వర్రీ అవ్వద్దు, అసలు వర్రీ అవ్వద్దండి. మల్టిపుల్ టైమ్స్ చెప్తున్నారు. అలాగే స్ట్రెస్ అవ్వద్దు, ఓవర్ బర్డెన్ అవ్వద్దు, ఓవర్ వర్క్ చేయొద్దు, ఓకేనా. రెస్ట్ తీసుకుంటూ ఉండండి అని చెప్తున్నారు. బ్యాలెన్స్ చేసుకోండి, మిమ్మల్ని మీ ఎమోషన్స్ని అలాగే మీ ఇంట్లో వాళ్ళని బ్యాలెన్స్ చేసుకోండి. అన్నిటికీ కూడా ఈక్వల్ టైంని ఇవ్వండి. ఎప్పుడు కూడా ఒక్కదాని మీద ఫోకస్ చేయొద్దు అని చెప్తున్నారు. కొన్నిట్లో మనం కూడా వేరే వాళ్ళకి హెల్ప్ చేయాల్సి ఉంటుంది. సో అలాంటి టైంలో ఇంట్లో వాళ్ళకి హెల్ప్ చేయండి అని చెప్తున్నారండి. కానీ దానికోసం మీరు చేస్తున్న పనిని కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ మీరు సహాయం చేస్తూ కూడా ఎంత టైము పట్టదు కదా, సో మీ పనిని మీరు చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అండ్ మీరు దేని గురించి అయితే వెయిట్ చేస్తున్నారో ఎమోషనల్ పరంగా పర్ఫెక్ట్ టైమింగ్లో దానికి సంబంధించి అన్ని డీటెయిల్స్ మీకు తెలుస్తాయి అని చెప్తున్నారు. అలాగే మీరు ఏ విషయం అయినా మీకు అర్థం కాకపోతే మీ పితృదేవులను అంటే అడగండి, వాళ్ళు మీకు ఏదో రకంగా సాయం చేస్తారు, వాటి గురించి నిజాలు తెలిసేలా చేస్తారు, ఓకేనా. ఇంకా చెప్పండి ఏంజల్స్. ఎస్, మీ పితృదేవులు చెప్తున్నారు స్టాండ్ యువర్ గ్రౌండ్ అండి. మీరు ఏదైతే యుద్ధం చేయాలి అనుకుంటున్నారో
మీరే చూస్ చేసుకోండి. ఎవరో మీతో యుద్ధం చేయాలి అనుకోవడం కాదు. మీరు ఎవరితో మాట్లాడాలి అనుకుంటున్నారు, ఎవరితో పోట్లాడాలనుకుంటున్నారు, ఎవరికి సమాధానం చెప్పాలనుకుంటున్నారు, ఇదంతా కూడా ఒక రకంగా ఎనర్జీ ఎవరికి ఇస్తున్నారు. మీరు మాట్లాడుతున్నారు, రెస్పాండ్ అవుతున్నారు అంటే మీ ఎనర్జీ ఇస్తున్నారు. అక్కడ మీరు మీ ఎనర్జీని ఖర్చు పెడుతున్నారు. సో అది దేని మీద ఖర్చు పెడుతున్నారు అనేది మీరే చూస్ చేసుకోండి. అది మీరు బయట వాళ్ళ గురించి ఆలోచిస్తూ వాళ్ళ మీద ఖర్చు పెడతారా, లేదా మీరు చేస్తున్న పని గురించి ఆలోచిస్తూ కొత్తది ఏదైనా నేర్చుకుంటూ దాని మీద ఖర్చు పెడతారా అనేది మీ ఇష్టం. సో మీకు ఏది మీకు అవసరం అనుకుంటున్నారు, ఏ విషయం మీద మీరు యుద్ధం చేద్దాం అనుకుంటున్నారు అనేది నిర్ణయించుకోండి అని చెప్తున్నారు. ఓకేనా? సో మీ యొక్క డిసిజన్స్ని, నమ్మకాలని, మీ యొక్క అభిప్రాయాలని అందరూ యాక్సెప్ట్ చేయాలనేమీ లేదు. ఓకేనా? మీ అభిప్రాయాలు మీ వ్యక్తిగతం. మీ యొక్క అభిప్రాయాలని అవతల వాళ్ళు నిందిస్తున్నారంటే అది వారి వ్యక్తిగతం. సో వారి మిమ్మల్ని అగ్రీ చేసినా చేయకపోయినా మీ అభిప్రాయం అయితే స్ట్రాంగ్గా ఉంది కదా. సో మీరు చేద్దాం అనుకున్న పనిని మీరు కంటిన్యూ చేసేయండి. ఇంకొకరి అభిప్రాయంతో మీకు పని లేదు. ఓకేనా? సో మీరు చేసుకుంటున్న అన్న పనిని అభిప్రాయానికి మాత్రం ఎవరిని అడగద్దు. ఈ పని ఇలా చేద్దాం అనుకుంటున్నాను, ఎలా ఉంటుందని మాత్రం అస్సలు అడగద్దు. ఇది మీ జీవితం, మీకు వర్క్ అవుతుంది అనిపిస్తే చేయండి, లేదు అనుకుంటే ఏది వర్క్ అవుతుందో అది చేయండి. ఎందుకంటే మీ ఇంట్రెస్ట్, మీ సొంత ఇంట్రెస్ట్తో మీరు చేయగలిగితేనే చివరి దాకా వెళ్ళగలుగుతారు. వాళ్ళు ఏంటంటే 1-2 సలహా ఇచ్చినప్పటికీ కూడా ఆ సలహా అది వారిది. వారి ఎనర్జీని బట్టి, వారి యొక్క స్ట్రెంగ్త్ బట్టి, వారి యొక్క మైండ్ సెట్ బట్టి, వాళ్ళ యొక్క ఆలోచన విధానం బట్టి వాళ్ళు చెప్తారు. కానీ ఆ ఆలోచన విధానం అనేది మీకు కూడా మీ లైఫ్, మీ మైండ్ సెట్ అలాగే ఉండాలి, అలాగే కంటిన్యూ చేయాలని ఏమీ లేదు కదా. సో మీకేది సూటబుల్, మీరు దేని చేయగలరు అని ఆలోచించుకొని 1-2 సార్లు ఆలోచించుకొని దాని మీద ఎనర్జీ పెట్టండి. ఓకేనా? వారు మీకు మంచి చేయాలని చెప్తున్నారా, చెడు చేయాలని చెప్తున్నారా అనేది సెకండరీ. ఆ ఆలోచన కూడా మీకు తెలిసిపోతుంది. ఆల్రెడీ ఎనర్జీ అనేది మీకు తెలిసిపోతుంది అని ఏంజల్స్ చెప్తున్నారండి. ఓకేనా? సో మీ యొక్క యుద్ధాన్ని మీరే నిర్ణయించుకోండి. మీరు యుద్ధం చేద్దాం అనుకుంటున్నారా, ఏ విషయం మీద మీకు యుద్ధం చేద్దాం అనుకుంటున్నారు, ఏది న్యాయమైన యుద్ధం అనేది ఆలోచించుకోండి అని మీ పితృదేవులు చెప్తున్నారండి. ఓకేనా? కీప్ గోయింగ్, పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండండి. అలాగే మీ పితృదేవులకి థ్యాంక్స్ చెప్పడం మర్చిపోవద్దు. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.